హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 11 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జింగ్ రానా ఇద్దరు కలిసి వైన్ తాగుతూ ఉన్నారు. ఇది చాలా మంచి వైన్ అని రానా అంటూ ఉంటే దానికి జింగ్, పర్లేదు మీరు తెలివైన వారే, ఇది మంచి వైన్నే, నేను మీకోసం స్పెషల్ గా దీన్ని తీసుకుని వచ్చాను, కానీ మీరు ఇది స్పెషల్ వైన్ అని బాగానే కనిపెట్టేశారే అని అంటూ ఉంటే, తెలివితేటలుండి ఏం లాభము, మీరెలాగో నన్ను బాగా యూజ్ చేసుకున్నారు కదా అని రానా అంటూ ఉన్నాడు. మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని నేను అనుకోలేదు, కానీ మీరే వాలంటరీగా వచ్చి ఇందులో ఇరుక్కున్నారు. సరే, మనకి యూజ్ అవుతారు కదా అనేసి నేను కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాను. అది మాత్రమే కాకుండా దీని వెనకాల ఇంకో కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయని జింగ్ అంటూ ఉంటే, మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని రానా అడుగుతూ ఉన్నాడు. దాని గురించి మీరెందుకు బాధపడుతున్నారు, నాకు ఏది అనిపిస్తే నేను అది చేసే వ్యక్తిని. సరే సరే, అయినా మీరు నా గురించి ఏం బాధపడడం లేదు, మీరు ఇంకొక వ్యక్తి గురించి బాధపడుతున్నారు, కానీ మీరు బాధపడే ప్రయోజనం లేదు, అందువల్ల దాని గురించి బాధపడకండి అని జింగ్ అంటూ ఉన్నాడు. నేను మీ దగ్గర ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను అనేసి ఆ చూ ఫ్యామిలీ ఉన్నారు కదా, అదే ఆ షీజు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు ప్రతి సంవత్సరము 10 బాక్సులు నిండుగా ముత్యాన్ని తీసుకుని వెళ్లి యూ ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తున్నారు. దాని గురించి మీరు ఎంక్వైరీ చేస్తే మీకు చాలా నిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి అని జింగ్ అంటూ ఉంటే, అలా అయితే ఈ ముత్యాల మ్యాటర్ ఇంకా చాలా దూరం వెళ్తున్నట్టుగా ఉందే అని రానా అంటూ ఉన్నాడు. అవునవును, మీరు చెప్పేదంతా నిజమే, ఇక మీదట ఇవన్నీ మీరే చూసుకోండి, వీటికి నాకు ఇంక ఎటువంటి సంబంధం లేదు. అలానే మూషిని నాతో పాటు తీసుకుని వెళ్లడము నా ఓన్ డెసిషన్ కాదు, తనే నాతో పాటు వస్తానని అంటూ ఉంది, కాబట్టి మీరు మూషి గురించి బాధపడకండి అని జింగ్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో మూషి తన రూమ్ లో కూర్చొని రానా ఇచ్చిన ఆ మ్యాప్ ని చూస్తూ ఉంది. ఆ మ్యాప్ లో ఏదో జ్యువెలరీ యొక్క చిత్రపటం ఉన్నట్టు ఉంది. అందులో అర్థం కాని భాషలో ఏవేవో రాసున్నాయి. ఏదో ఒక్క వర్డ్ మాత్రమే మూషికి బాగా తెలిసినట్టు ఉంది. అందులో యూషి అనే అబ్బాయి పేరు మాత్రం మెన్షన్ చేసి ఉన్నారు. అది చూసి మూషి, అతను ఎవరై ఉంటారు, ఒకవేళ తనేమో నాన్నయ్య ఉంటాడా, ఇందులో కంప్లీట్ గా జ్యువెలరీని ఎలా తయారు చేయాలో రాసినట్టు ఉన్నారు అనేసి మూషి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో జింగ్ వాళ్ళ అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఉన్నాడు. ముందు రేపు మనం ఇక్కడ నుండి బయలుదేరిపోదాము, రిమైనింగ్ అంతా తర్వాత చూసుకుందామని జింగ్ అంటూ ఉంటే, సరే ఓకే అనేసి అసిస్టెంట్ అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. మూషి ఏమో ఆ మ్యాప్ ని చూస్తూ చదవడం ట్రై చేస్తూ ఉంది. ఏంటి ఇందులో ఏది అర్థం కావడం లేదు, ఇందులో యాన్ ఫ్యామిలీకి ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది, కానీ ఈ మ్యాప్ లో ఉండే జ్యువెలరీ డిజైన్స్ అంతా చూస్తూ ఉంటే ఆ రోజు షీజు ఆ జ్యువెలరీ వ్యాపారి దగ్గర చూపించిన డిజైన్స్ లాగానే అనిపిస్తున్నాయి. యాన్ ఫ్యామిలీ తయారు చేసిన ఈ నగలంతా షూ ఫ్యామిలీ దగ్గరికి ఎలా వెళ్ళింది అని మూషి థింక్ చేసేసి అలానే పడుకుని నిద్రపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. మళ్ళీ ఆ మ్యాప్ ని మూషి చెక్ చేసి చూద్దాము అని అనుకుంటూ ఉన్నప్పుడే తనకు ఒక మ్యాటర్ అర్థమవుతూ ఉంది. షిప్ మూవ్ అవుతుంది అన్న మ్యాటరు. అయ్యయ్యో, అసలు ఈ షిప్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, జింగ్ దాని గురించి నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదే, నేనేమో ఆ ఊలేడికి కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసాను అనేసి మూషి బాగా ఫీల్ అవుతూ ఉంది. మూషి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కూర్చొని ఉంటే పక్కనే జింగు కూడా వచ్చి కూర్చుంటున్నాడు. ఏది పెద్దగా ఆలోచించకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతూ ఉండాలి, అదే నా లైఫ్ మోటో అని జింగ్ అంటూ ఉంటే, సరే ఓకే, నేను రానాకి కనీసం ఒక బాయ్ కూడా చెప్పలేకపోయాను, అలానే రానా నిన్న నా దగ్గర ఒక మ్యాప్ ని ఇచ్చారు, అందులో చాలా జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి, అందులో ఉన్న అక్షరాలు ఏవి నాకు సరిగా అర్థం కావడం లేదు, అందులో యూషి అనే ఒక అతని పేరుని మెన్షన్ చేసి ఉన్నారు. మాస్టర్, మీకు యూషి అనే పేరుతో ఎవరైనా తెలుసా అని అడుగుతూ ఉంటే అదంతా విని జింగ్ ఏం పట్టించుకున్నట్టు కూర్చొని ఉన్నాడు. నాకేం తెలియదు అన్నట్టుగా. యాన్ ఫ్యామిలీకి సంబంధించిన జ్యువెలరీ మేకర్ గా ఆ యూషి ఉండేవారేమో అని మూషి అంటూ ఉంటే, నాకు దాని గురించి ఏదీ తెలియదని చెప్పాను కదా, పైగా ఇప్పుడు ఆ యాన్ ఫ్యామిలీలో ఎవరు ప్రాణాలతో లేరు అనేసి జింగ్ ఏదో ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. యాన్ ఫ్యామిలీకి చెందిన జ్యువెలరీ మేకర్ గా యూషి ఇంతకు ముందు ఉన్నట్టు ఉన్నారు. ఆ రెడ్ ముత్యం ఎక్కడుందో చెప్పవా అనేసి అతన్ని చంపేసినట్టు ఉన్నారు. మన బుడ్డ జింగ్ అదంతా చూసినట్టు ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి థింక్ చేసేసి, నాకు దాని గురించి తెలియదు, యాన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళందరూ చనిపోయారని జింగ్ అంటూ ఉన్నాడు. ఈ షిప్ యాన్ ఫ్యామిలీ పేరుతో ఉంది, అలా చూస్తే ఇది మీ షిప్ నే కదా, ఇది మీ ఫ్యామిలీనే కదా, కానీ నాకేది తెలియదు అని ఎందుకు అంటున్నారు అని మూషి అడుగుతూ ఉంది. అది విని జింగ్ నవ్వుతూ, నాకు నిజంగానే దాని గురించి తెలియదు, వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు, ప్రెజెంట్ ఇప్పుడు ఎవరు ప్రాణాలతో లేరని అంటూ ఉంటే, అది విని మూషి, వీడి దగ్గర మనం ఇన్ఫర్మేషన్ రాబట్టలేమో అనుకుని, సరే ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో అని మూషి అడుగుతూ ఉంది. మనం ఇప్పుడు వెస్ట్ వైపుకి వెళ్ళబోతున్నామని జింగ్ అంటూ ఉంటే, అలా అయితే హీబూ కూడా అటువైపే ఉంది కదా, మనం అక్కడికి కూడా వెళ్ళబోతున్నామా అని మూషి అడుగుతూ ఉంది. ఏమేం, నీకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుందా అని జింగ్ అడుగుతూ ఉంటే, అవును, అక్కడ చాలా రకరకాల జ్యువెలరీస్ ఉంటాయని విన్నాను, అందుకే నాకు అక్కడికి వెళ్ళాలని కోరికగా ఉంది అని మూషి అంటూ ఉంటే, సరే ఓకే వెళ్దాము అని జింగ్ అంటూ ఉన్నాడు. ఏంటబ్బా ఇది, ఈ షిప్ ఎక్కడికి వెళ్ళాలో కూడా నేను డిసైడ్ చేయొచ్చా అనేసి
మోషి షాక్ అయిపోతూ ఉంది. సరే ఓకే, ఒకసారి ఈ మ్యాప్ ని చూడండి అనేసి వాళ్ళ అమ్మ ఇచ్చిన మ్యాప్ అనేసి రానా మోషికి ఒక మ్యాప్ ని ఇచ్చాడు కదా, దాన్ని చూపిస్తున్నట్టుగా మోషి జింగుకి బాగా క్లోజ్ గా వెళ్లి కూర్చొని ఆ పేపర్ ని చూపిస్తూ ఉంటే అది చూసి జింగుకి కాస్త అక్వర్డ్ గా ఉంది. కాస్త సిగ్గుపడుతూ దూరంగా జరిగి కూర్చుంటున్నాడు. జింగ్ ఇప్పుడు ఆ మ్యాప్ ని చూస్తూ ఇందులో ఉన్న అక్షరాలన్నీ పోయాయి, వీటిని ఎవరు ఇప్పుడు యూజ్ చేయడం లేదు, నేను ఇంతకు ముందు ఇదన్నీ చదివాను అని జింగ్ అంటూ ఉంటే మీకు కాస్త ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు దాని గురించి నాకు నేర్పిస్తారా ప్లీజ్ అనేసి మోషి అడుగుతూ ఉంది. సరే చూద్దాము అనేసి జింగ్ అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో షీజు బయట వెయిట్ చేస్తూ ఉంటే షీజు వాళ్ళ నాన్న బయటకు వస్తూ ఉన్నాడు. మనం ఇంకా బయలుదేరదామా, రెడీగా ఉన్నారా అని అడుగుతూ ఉంటే నాన్న మీ బదులు నేను వెళ్ళేసి వస్తాను, ఇప్పుడు మీకు హెల్త్ కూడా బాగలేదు కదా అని షీజు అంటూ ఉంది. నువ్వెంత బాగా బిజినెస్ చేస్తున్నప్పటికీ నువ్వు ఒక అమ్మాయివి కాబట్టి ఇదంతా నీకు సెట్ కాదు అనేసి వాళ్ళ నాన్న నడుస్తూ ఉంటే అతనికి బాగా దగ్గొస్తూ ఉంది. నాన్న నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, టాన్ ప్రిన్స్ ఉన్నారు కదా అతను నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నాడు అని షీజు అంటూ ఉంటే అలా అయితే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యావా అని నాన్న అడుగుతూ ఉన్నాడు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మనకి హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ దొరుకుతాడు కదా అని షీజు అంటూ ఉంది. కానీ ఆ టాన్ ప్రిన్స్ నేను పెళ్లి చేసుకుంటే నువ్వు అతని ఉంపుడు గత్తగానే అక్కడికి వెళ్ళాలి అని నాన్న అంటూ ఉంటే అమ్మాయిగా ఉండడం వల్ల అదొక్కటే బెనిఫిట్ అయింది నాన్న, నేను దాన్ని యూజ్ చేసుకోబోతున్నాను, ఉంపుడు గత్తగా ఉండడానికి నాకు ఓకే అని షీజు అంటూ ఉంటే అది విని నాన్న వెంటనే వాళ్ళ ఫ్యామిలీ బ్యాడ్జ్ ని తీసి షీజుకి ఇస్తున్నాడు. ఇక మీదట ఈ బాధ్యతను నువ్వే తీసుకో అన్నట్టుగా నాన్న ఆ బ్యాడ్జ్ ని షీజుకి ఇస్తూ ఉన్నాడు. అది తీసుకుని నేను ఇంకా బయలుదేరుతాను అనేసి షీజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నాన్న దిగులుగా షీజుని చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో రానా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటే షిప్ అక్కడి నుండి వెళ్ళిపోయింది అన్న మ్యాటర్ తెలుస్తూ ఉంది. అది చూసి రానా సరే ఓకే మనం ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్లేస్ కే బయలుదేరదామని అంటూ ఉంటే దానికి అసిస్టెంట్ మనం ఎలాగో ఇక్కడికి వచ్చిన పని పూర్తయిపోయింది, అలానే టాన్ ప్రిన్స్ చెప్పిన వర్క్ అంతా కంప్లీట్ చేసేసాం కదా అని అడుగుతూ ఉంటే లేదు ఇంకా ఈ కేసు కంప్లీట్ గా పూర్తవ్వలేదు, మనం ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి వెళ్ళబోతున్నాము అనేసి రానా బయలుదేరుతూ ఉంటే మీరు ఆ కేసు గురించి వెళ్తున్నారా లేక అమ్మాయి గురించి వెళ్తున్నారా నాకు ఏది అర్థం కావడం లేదని అసిస్టెంట్ అంటూ ఉంటే ఇంకా చాలు నోరుమై అనేసి రానా అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. జింగ్ ఏమో ఎప్పటిలాగానే సాడ్ మ్యూజిక్ ప్లే చేస్తూ నిలబడుకుని ఉన్నాడు. ఇంకొక పక్క మన మూషి ఏమో రకరకాల హెయిర్ పిన్ ని తయారు చేస్తూ ఉంది. అలానే ఇంకొక పక్క షీజు బండి మీద టాన్ ప్రిన్స్ ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంది. ఇంకొక వైపు రానా కూడా వేరే ఊరికి ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ వీళ్ళ నలుగురు ఒకే ఊరికి వెళ్తున్నట్టుగా ఉన్నారు. మూషి పంపిన గిఫ్ట్లన్నీ ఆ ఊలేడికి ఇప్పుడే అందుతున్నట్టు ఉన్నాయి. నేను మళ్ళీ నిన్ను చూస్తాననుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన హెయిర్ పిన్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి అనేసి ఊలేడి మూషి గురించి థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు షీజు ఒక దగ్గర కాసేపు రెస్ట్ తీసుకుందాము అనుకుని బండి దిగి నిలబడుకుని ఉంటే అక్కడ తనకి ఒక పువ్వు కనిపిస్తూ ఉంది. ఈ పువ్వుని చూడగానే నాకు ఆ మూషి ఉంది కదా, అదే ఆ ముత్యాలు తీసుకుని రావడం కోసము సముద్రంలో దిగుతూ ఉంటుంది కదా, ఆ అమ్మాయే గుర్తుకు వస్తూ ఉంది. ఇంచుమించు మేమిద్దరం ఒకటే, మా జీవితాల్ని కాపాడుకోవడం కోసము ఇన్ని కష్టాలు పడుతున్నాము, నేను ఇంతకు ముందు తనని చూసి కుళ్ళుకున్నాను కానీ తను కూడా పాపమే కదా అనేసి మూషి గురించి తలుచుకుంటూ ఉంది. అవును మీరు నిజంగానే ఆ టాన్ ప్రిన్స్ ని పెళ్లి చేసుకొని తీరాలా, మీరు ఉంపుడు గత్తగా వెళ్ళాలనుకుంటున్నారా అని పనిపిల్ల అడుగుతూ ఉంటే మనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా అని షీజు అంటూ ఉంది. కరెక్ట్ గా అప్పుడే షెన్ హెంగ్ అని ఒక అతను బయటకు వస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు షీజుని షెన్ ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న అన్నారు కదా, అది ఇతనేనంట. షెంగ్ ఫ్యామిలీలో ఇతను 5వ భార్యకు పుట్టినవాడంట. వీడు ఫస్ట్ వైఫ్ కి పుట్టలేదు అనేసి షీజుకి ఇతనంటే పెద్దగా ఇష్టం లేదంట. ఏమ్మా పెళ్లి కూతురా నువ్వు ఇక్కడేం చేస్తున్నావని షెంగ్ అడుగుతూ ఉంటే ఇలా చూడు మర్యాదగా నీ పని చూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో, ఉంపుడు గత్తెకి పుట్టిన నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని కలలు కనకు, నిన్ను నేను పెళ్లి చేసుకోవడం కంటే చావడం మేలని షీజు అంటూ ఉంది. అసలు నువ్వు అమ్మాయిలాగా డ్రెస్ వేసుకుని ఉన్నావా, నువ్వు ముందు వెళ్ళి అమ్మాయిలాగా డ్రెస్ చేంజ్ చేసుకునిరా, అందరూ నిన్ను ఇలా చూస్తే ఏమంటారు, ఏంటి మీ కాబోయే భార్య అబ్బాయిలాగా డ్రెస్ వేసుకుని వెళ్తుంది అని అందరూ నన్ను అంటారు కదా అని షెంగ అంటూ ఉన్నాడు. నువ్వు చెప్పింది చాలా కామెడీగా ఉందని షీజు అంటూ ఉంది. ఇది నా ఇల్లే, కాస్త చిన్నదిగానే ఉంటుంది, ఒకవేళ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా పర్లేదు లోపలికి రావచ్చని పిలుస్తూ ఉంటే షీజు కూడా లోపలికి వెళ్తూ ఉంది. అసలు ఆ ఊర్లో గ్రేప్స్ దొరకవంట, పక్క ఊర్లో నుండి గ్రేప్స్ కొని ఐస్ బాక్స్ లో పెట్టి తీసుకుని వచ్చినట్టు ఉన్నారు. అది చూసి షీజు ఏంటి మీ ఫ్యామిలీకి పక్క ఊర్లో కూడా బిజినెస్ ఉంది అని నా దగ్గర చూపించడానికి ట్రై చేస్తున్నావా, అసలు గ్రేప్స్ దొరకని ఈ ప్లేస్ లో నువ్వు నాకు గ్రేప్స్ చూపిస్తున్నావని షీజు అడుగుతూ ఉంటే చాచా అలా కాదు, ఇదిగో ఈ వైన్ తాగు, ఎందుకు ఎప్పుడు అబ్బాయిలాగా డ్రెస్ వేసుకుని తిరుగుతున్నావు, ఒక బిచ్చగాన్ని పిలిచి నిన్ను నా పని వాళ్ళని పక్క పక్కన నిలబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బాగున్నారని అడిగితే బిచ్చగాడు కూడా నా పని వాళ్ళే బాగున్నారని అంటాడు అని షెంగ అంటూ ఉంటే నోరు మొయ్యండి అని షీజు వాళ్ళ అసిస్టెంట్ అరుస్తూ ఉంది. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను, నిజమే కదా చెప్పానని అంటూ ఉన్నాడు. నీకు
ఇప్పుడు ఏమైనా ముత్యాలు కావాలా అని అడుగుతూ ఉంటే షీజు వెంటనే తలపైకెత్తి చూస్తూ ఉంది. అనుకున్నాను ముత్యాల గురించి మాట్లాడితే నువ్వు తలపైకెత్తి చూస్తావు అని, నువ్వు కూడా అలానే చేశావు అనేసి షెంగ్ ఆ వైన్ ని గ్లాస్ లో పోసిస్తూ ఉంటే అందులో ఏదో మత్తు మందు ఉన్నట్టు ఉంది. అది షీజు చూసేసి నువ్వు ఇంకా ఇలాంటి పాత ట్రిక్స్ ని నా దగ్గర యూజ్ చేయాలని ట్రై చేస్తున్నావా పోకిరి ఎదవా అని షీజు తిడుతూ ఉంది. ఓహో ఇది వర్కౌట్ కాలేదా, దొరికిపోయానా అని షెంగ్ అంటూ ఉంటే నేను ఇంకా బయలుదేరతాను అనేసి షీజు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఏది ఏమైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే, నేను ఉంపుడు గత్తె కొడుకుని అని నన్ను చీప్ గా చూస్తున్నావు, మీ నాన్నకి ఇంత ఏజ్ అవుతున్నా ఇంకా పెళ్లిళ్ళు చేసుకుంటూ పిల్లల్ని కంటూనే ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఉంపుడు గత్తె పిల్లలే కదా, నువ్వు మెయిన్ భార్య కూతురు అయి ఉండి ఏం లాభము, నువ్వు కష్టపడి సంపాదించిందంతా ఉంపుడు గత్తె పిల్లల కోసమే కదా అని షెంగ్ అంటూ ఉంటే అమ్మాయి అయితే నేనేది అనుభవించకూడదా, నువ్వు ముందు నోరుమొయ్ అనేసి అతన్ని తిట్టేసి షీజు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. కానీ అంతలో షెంగ్ వాళ్ళ అసిస్టెంట్ అక్కడున్న వాళ్ళందరినీ తన్ని మైకంలోకి పంపించేస్తున్నాడు. షీజు వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షీజు వాళ్ళ అసిస్టెంట్ షీజుని నిద్ర లేపుతూ ఉంది. షీజు నిద్ర లేచి చూస్తూ ఉంటే బాక్స్ కనిపించడం లేదు అన్న మ్యాటర్ షీజుకి అర్థమవుతూ ఉంది. అది చూసి షీజు షాక్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో షెంగ్ ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో స్పెషల్ ఏజెంట్ ఒక బొమ్మకి ముత్యాలన్నిటిని యూజ్ చేసి ఒక చిన్న చైర్ లాగా చేసి ఇవ్వమని అడిగాడు కదా, అది ఆ బాక్స్ లో ఉంది. ఓహో ఇది ఇవ్వడానికి కూడా వీళ్ళు రెడీ అయిపోయారా, వీళ్ళు ఇంకేమేం చేయబోతున్నారో నేను కూడా చూస్తాను, పోతే పోని పాపం అని ఈసారి తనని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను, ఇక మీదట ఇది తన చేతికి వెళ్ళదు, ఇది లేకుండా తను ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తుందో నేను కూడా చూస్తాను, నన్ను పెళ్లి చేసుకోను అనేసి నా ఫ్యామిలీ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడింది, చావడం కంటే నన్ను పెళ్లి చేసుకోవడమే చాలా బెటర్ అని నేను తనకి ప్రూవ్ చేసి చూపిస్తాను చూడు అనేసి షెంగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో మూషి ఆ మ్యాప్ ని చూస్తూ ఇందులో సగం జ్యువెలరీ డిజైన్ మాత్రమే ఉంది, ఈ డిజైన్ ని ఎలా పూర్తి చేసి ఉంటారు అనుకుని మూషి ఆ డిజైన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కాసేపు అలా బయటకు వెళ్లేసి వద్దామని మూషి బయటకు వెళ్తూ ఉంటే షిప్ లో ఏదో ఫైట్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది. జింగ్ రిలాక్స్ గా కూర్చుని దాన్ని చూస్తూ ఉన్నాడు. అందులో ఒకతను విన్ అయిపోతున్నాడు. సరే ఓకే నేను వెళ్ళి నా వర్క్ ని కంప్లీట్ చేస్తానని మూషి లోపలికి బయలుదేరబోతూ ఉంటే చింటి మూషిని ఆపి అక్క నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తావు కదా, నువ్వు ఇందులో విన్ అయితే జింగు ముందర ఒక టేబుల్ ఉంది కదా, దాని మీద ఉండే ఫుడ్ అంతా మనకి ఇచ్చేస్తారక్క అని అంటూ ఉంటే అది చూసి మూషి ఫుడ్ సూపర్ గా ఉంది, పైగా పిల్లలు కూడా ఆశపడుతున్నారు కదా అనేసి తన ఆ పోటీ దగ్గరికి వెళ్తూ ఉంది. మూషి ఇప్పుడు జింగు దగ్గరికి వెళ్ళి ఒకవేళ నేను ఈ పోటీలో విన్ అయితే నాకు మాత్రమే కాదు ఇక్కడున్న వాళ్ళందరికీ సేమ్ ఈ ఫుడ్ నే పెట్టాలి, ఓకేనా అని అడుగుతూ ఉంటే అది విని జింగ్ నవ్వుతూ సరే ఓకే అని అంటూ ఉన్నాడు. మూషి వేగంగా ఒక ఖడ్గాని తీయడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ తన వల్ల ఆ ఖడ్గాని కూడా బయటకు తీయలేకపోతూ ఉంది. సరే ఓకే చిన్నది తీసుకుందాము అనేసి మూషి చిన్న కత్తిని తీసుకుని వెళ్తూ ఉంటే ఆపోనెంట్ ఒక పెద్ద ఖడ్గాని పట్టుకుని నిలబడుకుని ఉన్నాడు. లేదు లేదు మీరు కూడా చిన్న కత్తినే తీసుకోండి అనేసి అతనికి కూడా ఒక చిన్న కత్తిని ఇచ్చేసి మన మూషి అతనితో ఫైట్ చేస్తూ ఉంది. అదంతా చూసి జింగ్ వాళ్ళ అసిస్టెంట్ జింగుతో ఇక్కడ ఏం జరుగుతుంది, అయినా తనకి కాస్త ధైర్యం ఎక్కువే అని అంటూ ఉంటే లేదు ఆ అబ్బాయి స్ట్రిక్ట్ గా ఫైట్ చేయడు, కానీ ఎంతో మంది అమ్మాయిలు కనీసం చేతి వేలని కూడా కదిలించకుండా అది కష్టమో ఇది కష్టమో అని కూర్చుంటున్నారు, కానీ తన అలా కాదు, ఎంత కష్టపడి తన లైఫ్ ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది, తనకి మనం ఎలా అయినా హెల్ప్ చేయాలని జింగ్ అంటూ ఉన్నాడు. అది విని అసిస్టెంట్ అసలు వీడికి ఏమైందో అర్థం కావడం లేదు, ఈ అమ్మాయిని మీట్ అయినప్పటి నుండి కాస్త డిఫరెంట్ గానే బిహేవ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉన్నాడు. ఆ ఫైట్ కంప్లీట్ అయిపోతుంది. ఎలాగో మన మూషినే విన్ అయిపోతూ ఉంది. మూషి ఆ ఫైట్ చేసి అతన్ని చూసి మీరు కావాలనే నాతో చాలా ఈజీగా ఫైట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్ అనేసి మూషి జింగుని చూస్తూ ఉంటే అందరూ బాగా తినండి, కుక్కుకి చెప్పి నేను మీ అందరికి మంచి ఫుడ్ తయారు చేయమని చెప్తాను అనేసి జింగ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అది చూసి మూషి నవ్వుకుంటూ రండి రండి అందరూ కలిసి భోజనం చేద్దాము అనేసి జింగుని చూస్తూ ఉంటే జింగు కూడా మూషిని తిరిగి చూసేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అదంతా అసిస్టెంట్ చూసి ఏంటి వీళ్ళిద్దరు ఇలా లుక్స్ ఇచ్చుకుంటున్నారు అని అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మూషి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడికి జింగ్ వాళ్ళ అసిస్టెంట్ వస్తున్నాడు. వచ్చి మూషిని పిలుస్తున్నాడు ఇలా రా అనేసి. మూషికి ఇప్పుడు ఒక చిన్న ఖడ్గాని ఇచ్చి బాగా ప్రాక్టీస్ చెయ్యు, ఇది నీకోసమే అని అంటూ ఉంటే అది విని మూషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఏంటి నా కోసమా అనేసి. ఇప్పటి వరకు ఎవరూ నాకు ఇలాంటివి ఇవ్వనే లేదు, థ్యాంక్స్ అనేసి. ఇలా చూడండి నేను ఒకటి తయారు చేశాను, దీన్ని మన చేతికి కట్టుకుంటే దీని ద్వారా బాణం వదలవచ్చు అనేసి మూషి దాన్ని చూపిస్తూ ఉంది. అది చూసి అసిస్టెంట్ పర్లేదు ఇది చాలా బాగుంది, దీనిని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చేసి చూపించు అని అడుగుతూ ఉంటే మూషి వెంటనే దాన్ని చేతికి కట్టుకొని బాణాన్ని వదులుతూ ఉంది. ఇది భలే ఉంది అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. కానీ దీనిని అని అసిస్టెంట్ ఏదో చెప్పబోతూ ఉంటే కానీ అంతలో జింగు పిలుస్తూ ఉన్నాడు. బాగా ప్రాక్టీస్ చెయ్యు, నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి పొజిషన్ కి వస్తావని జింగ్ అంటూ ఉన్నాడు. మీరు నా కోసం దీన్ని ఇచ్చి పంపించారా, చాలా చాలా థ్యాంక్స్ అని మూషి అంటూ ఉంది.
అవును, తనే నీకు ఈ ఖడ్గాన్ని ఇవ్వమని చెప్పారు, కానీ ఇది చాలా బాగుంది, దీన్ని నాకు ఇచ్చేయి అనేసి అసిస్టెంట్ దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మూషి ఒంటరిగా నిలబడుకుని ఆ ఖడ్గంతో ప్రాక్టీస్ చేస్తూ రాత్రంతా ఆ ఖడ్గంతో ప్రాక్టీస్ చేస్తూనే నిలబడుకుని ఉంది. జింగ్ అదంతా గమనిస్తున్నాడు. ఈ పిల్ల ఎక్కడా తగ్గదు, బాగా ప్రాక్టీస్ చేస్తుంది అనేసి జింగ్ కూడా కిందకు వచ్చి మూషిని పర్సనల్ గా ట్రైన్ చేస్తూ ఉన్నాడు. ఆ షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడే జింగ్ మూషిని బాగా ట్రైన్ చేసేస్తున్నాడు. ఇప్పుడు జింగ్ రూమ్ లోకి మూషి వస్తూ ఉంటే అక్కడ అసిస్టెంట్ కూర్చుని ఉన్నాడు. నీకేం కావాలని జింగ్ అడుగుతూ ఉంటే, మీరు నాకు ఆ లాంగ్వేజ్ నేర్పిస్తానన్నారు కదా, ఈ రోజు నేర్పిస్తారా అని మూషి అడుగుతూ ఉంది. సరేరా అని జింగ్ అంటూ ఉంటే అదంతా చూసి అసిస్టెంట్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని జింగ్ అడుగుతూ ఉంటే ఎహపా అనేసి అసిస్టెంట్ సిగ్నల్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. మీరిద్దరు ఎంజాయ్ చేయండిరా అన్నట్టుగా. మూషి వెంటనే వెళ్లి జింగ్ పక్కన కూర్చుంటుంది. ఇదేంటి అదేంటి అనేసి మూషి క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. కానీ మూషి తన పక్కన కూర్చోగానే జింగ్కి కాస్త అక్కువడిగా ఉంది. ఏదో కాస్త కవర్ చేసుకుంటూ ఏదేదో చెప్తూ ఉన్నాడు. మూషి జింగ్ని చూస్తూ, మీరు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నారు, మీకు వీటి గురించి ఏమీ తెలియదు, బాగా తెలిసినట్టు యాక్ట్ చేస్తున్నారు అనేసి మూషి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే, మూషి ఏంటి నువ్వు ఓవర్ గా చేస్తున్నావు, ముందొచ్చి నా పక్కన కూర్చో, నా టాలెంట్ ఏంటో నీకు పూర్తిగా తెలియదు కదా అని జింగ్ అంటూ ఉన్నాడు. ఆ పేపర్ లో ఉండే జ్యువెలరీ టైప్ లో సేమ్ మోడల్ జ్యువెలరీని తీసి మూషికి ఇస్తూ ఉంటే, ఇవి రెండు సేమ్ టు సేమ్ ఒకేలాగున్నాయి, సేమ్ దీనిలాగే ఎవరో దీన్ని డూప్ గా తయారు చేసినట్టు ఉన్నారని మూషి అంటూ ఉంది. ఏంటి డూపా, ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు, నా పేరు జింగ్ అని నీకు తెలియదా, నేను డూప్ ఐటమ్స్ ఏవి నా దగ్గర ఉంచుకోను, ఇది పక్కా ఒరిజినల్ అని జింగ్ అంటూ ఉంటే, యూషి అనే అతనే దీన్ని తయారు చేశారు, అలా అయితే మీకు ఆ యూషి ఎవరో తెలుసా అని మూషి అడుగుతూ ఉంటే, నాకు బాగా తెలుసు, ఆయన జ్యువెలరీస్ అంతా బాగా తయారు చేస్తారు, యాన్ ఫ్యామిలీకి ఆయన పర్సనల్ జ్యువెలరీ మేకర్ గా ఉన్నారని జింగ్ అంటూ ఉంటే, ఇంతకు ముందు నేను దీని గురించి మీ దగ్గర అడిగినప్పుడు దీని గురించి నాకేమీ తెలియదనే కదా చెప్పారు, ఇప్పుడెందుకు అబద్ధం చెప్తున్నారు అనేసి మూషి జింగ్ని తిడుతూ ఉంది. ఓహో అదా, నువ్వు ఆ రోజు దాని గురించి అడిగినప్పుడు నాకు కాస్త బోర్గా అనిపించింది, అందుకే చెప్పలేదని జింగ్ కవర్ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఆయన బ్రతికే ఉన్నారా లేదా అనేసి మూషి క్వశ్చన్స్ వర్షం కురిపిస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.